నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు స్పెషల్ స్టోరీస్. నిన్న మొన్నటి దాకా ఏదైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన 25% టారిఫ్, 50% టారిఫ్, అవసరమైతే దీన్ని 100% పెంచుతామని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే రష్యా అధ్యక్షుడితోని అలాస్కాలో సమ్మిట్ కి సంబంధించి కొన్ని మీటింగ్స్ జరిగాయో దాని తర్వాత కొన్ని ప్రకటనలు ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్స్. సో దాంట్లో ఏమంటుండంటే నో అడిషనల్ టారిఫ్స్ ఆన్ ఇండియా అని అంటుండు. సో ఏదైతే పెంచుతా అని చెప్పిండో మొత్తం మీద మనోడు కొంచెం తగ్గుతున్నట్టయితే అర్థమైంది. సో ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే నో ట్రేడ్ డీల్స్. సో ఇండియాతోని ఏదైతే ఈ 22 తర్వాత కొన్ని ట్రేడ్ కి సంబంధించినటువంటి డీల్స్ జరిగేది ఉండే, దానికి అమెరికా నుంచి వెళ్ళి కొంతమంది నాయకులు వచ్చి మాట్లాడేది ఉండే. ఆల్రెడీ టారిఫ్స్ గురించి ఏదైతే అలాస్కా మీటింగ్ ముందే కొన్ని చర్చలు జరిగినాయి, ఇది కూడా క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పారు. ఇండియాకి సంబంధించినటువంటి మన నాయకులు కూడా ఈ డీల్స్ లో అంటే ఏదైతే అమెరికా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ చాలా వరకు అంటే జన్యుపరమైనటువంటి చేంజెస్ చేసినటువంటి ప్రొడక్ట్స్ పంపుతాం, సాగు ఉత్పత్తులు కావచ్చు, పాడికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కావచ్చు అని చెప్పిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని క్యాన్సిల్ చేసే దిశగానే ఆలోచించారు. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అమెరికా నో ట్రేడ్ డీల్స్ అని చెప్పేసి ప్రకటన ఇచ్చేసింది. సో ఇక్కడ మనకు ప్లేస్ పాయింట్ ఏంటంటే, సో అమెరికా అభివృద్ధిలో ఒక 3 మెయిన్ పిల్లర్స్ ఉంటాయి. సో అదేంటంటే ఒకటి ఆయిల్స్ కు సంబంధించి ఆల్రెడీ భారతదేశము రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటుందని చెప్పేసి ట్రంప్ ఆల్రెడీ గర్వమవుతుండు. సో ఎందుకు భారత్ రష్యా నుంచి ఆయిల్ తీసుకుందాం అంటే రష్యాకు యుక్రెయిన్ కు జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో రష్యాకు కొన్ని ఫండ్స్ అవసరాలు ఉంటాయి. సో తన అవసరాల దృష్ట్యా ఆయిల్ ను తక్కువ రేటుకి ఇస్తుంది. సో మనకు కావాల్సింది ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి పోయి తీసుకుంటాం, కాబట్టి మనము ఆయిల్ ను అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇది ట్రంప్ కు నచ్చలేదు. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు అమెరికా ఏదైతే 3 పిల్లర్స్ ఆయిల్ ఉంటుందో, సో ఆ ఆయిల్ మనము అమెరికా నుంచి మన రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. సో దీని విషయంలో మనకు అమెరికాతోని పెద్ద ప్రాబ్లం రాదు. ఇంకొకటి ఏంటంటే ఆయుధాలు కూడా భారత్ చాలా రోజుల నుంచి వెళ్ళి స్వదేశీ టెక్నాలజీతోని ఆయుధాలు తయారు చేసుకోవాలి, స్వదేశీ ఉత్పత్తులను వాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ఆయుధాలను కూడా మనం సమకూర్చుకుంటున్నాం, తయారు చేసుకుంటున్నాము. కొన్ని మాత్రం అటు రష్యా నుంచి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం. సో ఈ ఆయుధాల విషయంలో కూడా అమెరికాకు మనకు పెద్ద ఫరక్ పడది. అంటే ఒకవేళ అది మనకు ఆయుధాలు ఇవ్వకపోయినా కానీ దాని దగ్గర మనం తలొగ్గవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే సో ఫార్మాకు సంబంధించి అమెరికా తర్వాత చాలా వరకు అయితే మన దేశంలో ఫార్మాలో ఒక నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉంది. సో మనం గమనించవచ్చు, కరోనా టైంలో కూడా మనం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు అందజేసినాం. అంటే ఇంత పెద్ద దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో మనకు సరిపడా వ్యాక్సిన్ తయారు చేసుకున్న తర్వాత కూడా మిగతా దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపించడం, తర్వాత ఈ పారాసిటమాల్ లాంటి చాలా ఉత్పత్తులు బయట దేశాలకు పంపించడం. సో చాలా వరకు ఈ ఇండియా మీద పాజిటివిటీ అనేది పెరిగింది ఆ టైంలో. అంటే ఇంత గొప్ప దేశం, అంటే అంత పెద్ద దేశంలో అంత జనాభాకి కాకుండా బయట దేశాలు కూడా సర్వ్ చేసే శక్తి ఉంది అని చెప్పేసి ప్రపంచ దేశాల దగ్గర మనం నిరూపించుకున్నాం. సో అది మన స్థాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా ఈ 3 పిల్లర్స్ మనను పెద్ద ఇంపాక్ట్ చేయవు. కాబట్టి ఏదైతే నువ్వు ఈ 50%, 100% పెంచినా కానీ మాకు పెద్ద ఫరక్ పడదని చెప్పేసి మన దేశానికి సంబంధించినటువంటి నాయకులు అతని దగ్గర తగ్గే ప్రయత్నం చేయలేదు. సో ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ట్రేడ్ డీల్ ఏదైతే క్యాన్సిల్ చేసిండో మనకు ఉన్నటువంటి జనాభా దృష్ట్యా, అవసరాల దృష్ట్యా వేరే దేశాలతోనే మనము ఎక్స్పోర్టింగ్ ఇంపోర్ట్ సంబంధించినటువంటి ట్రేడ్ డీల్స్ చేసుకుంటాం. సో అలాంటి సమయంలో మనకున్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటంటే చైనా. సో గతంలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో ఎక్కువగా అటు అమెరికా ఉంటుంది, ఇటు చైనా ఉంటుంది. కాకపోతే చైనా ఏంటంటే కొంచెం కాపీ ప్రొడక్ట్స్ ఉంటాయి, సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ అట్లా అంటూ ఉంటారు. అయితే అమెరికా ఒకవేళ ఇలానే ప్రవర్తిస్తే ఇటు చైనాతోని అటు రష్యాను ఇండియా కలిసి ఇటు చర్యలు కలిపి దాంతో వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటే సో ఖచ్చితంగా ఇది అమెరికాకు పెద్ద సమస్యనే. సో ఈ అంశాల ద్వారా ఖచ్చితంగా అమెరికా కూశాలు కదులుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో అతని ఫ్రస్ట్రేషన్, అతని విభిన్నమైనటువంటి ఆలోచనలు, వాదన అటు అమెరికానే ఇరకడంలో పెట్టే అవకాశం ఉంటది. సో దీని గురించి ఆల్రెడీ అమెరికాకు సంబంధించిన చాలా మంది నేతలు ఇండియా వంటి పెద్ద దేశంతో, ఒక బలమైన దేశంతో ఇలాంటి గొడవలు మనం పెట్టుకోవద్దని చెప్పినా గానీ అతను ఇంటలేడు డొనాల్డ్ ట్రంప్. సో మొత్తం మీద అయితే ఇది అమెరికా పతనానికి మెల్లిమెల్లిగా దారి తీస్తుంది. సో అమెరికాను పక్కకు పెట్టి ఏదైతే నేనే ప్రపంచానికి పెద్దనని చెప్పుకుంటూ సో నేను చెప్తేనే అన్ని దేశాలు వినాలే అనే ఒక వాదన అవుతుందో సో దాని ద్వారా ఖచ్చితంగా అమెరికా మొత్తం మీద పక్కకు పోతుంది. అది ఈ ప్రపంచ దేశాలు అన్ని కలిసి దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే
మొన్న ఏదైతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారంటే, మనం ఎప్పుడైతే ఆ, విదేశీ వస్తువులను ఎక్కువ వాడతామో వాళ్ళ దగ్గర మనము ఈ టారిఫ్స్ అని చెప్పి వాడు చెప్పినట్టు వినాలని చెప్పేసి ఇవన్నీ లింకులు ఉంటాయి కాబట్టి, సో మన దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులు మనం వాడాలని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి వాడు 50% అంటాడు, ఇంకా 100% అంటాడు, అంటే వాని ఇష్టం. కానీ అదే ప్రొడక్ట్స్ మనం ఇక్కడ తయారు చేసుకుని మనే వాడుకుంటే వాళ్ళ దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు. సో ఇది పరిస్థితి. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమస్యల గురించి, తర్వాత ఈ స్వదేశీ ఉత్పత్తులను వాడాలనే అంశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సో మరొక అంశంతో మరొక వీడియోలో మీ ముందు ఉంటాం.